అయిన యేసుక్రీస్తు నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. చక్కని పాట పాడిన కోయర్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. నా సర్మన్కు సీక్రెన్సీ ఆఫ్ సాంగ్ ప్రత్యేకంగా వారి ప్రిపరేషన్ ఆఫ్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఆ ప్రయత్నాల్లో వారు చేయించిన ప్రతి పని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలు, సంఘములకు రాలేక చేరింటే బాగుండు అనుకున్న బిడ్డలందరినీ దేవుడు వారిని స్వస్థపరిచి స్థిరపరిచి సంఘంలో చేర్చులాగా ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. వాక్యంలో చదవబడిన మాటల్లోని 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనము. నేను ఈ ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు సిద్ధపడి ముందుకెళ్తా ఉన్నాను. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించను. మరణ ఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించను. ప్రత్యేకంగా యెషయా గ్రంథం 66 పుస్తకాలు, 66 పుస్తకాల్లో 3 భాగాలుగా మనం గుర్తిస్తూ ముందుకెళ్దాం. మొదటి అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క హోప్ ఆఫ్ ఫ్యూచర్, ఆ తర్వాత అన్ని దేశాల మీద ఉగ్రత ఏ రీతిగా రాబోతుంది అని చెప్పబడే మొదటి భాగం. రెండవ భాగం 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు కంఫర్ట్ అండ్ రిడెంప్షన్. దేవుని యొక్క వాగ్దానం పూరితమైన వాగ్దానం ఏ రీతిగా వస్తూ ఉంది, ఏ రీతిగా చీకట్లో నడిచే జనులు విడిపించబడతారని చెప్పబడే రెండవ భాగం. మూడవ భాగము 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు న్యూ క్రియేషన్ అండ్ రెస్టరేషన్. నూతన అధ్యాయము ప్రారంభించబడి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం నిర్మించబడే రీతిని చెప్పే మాట. ఆ తర్వాత జారిపోయిన విడవబడిన జనాంగాలు తిరిగా ప్రభు సన్నిధానంలోకి ఏ రీతిగా చేర్చబడారో చెప్పబడే మాట. ఈ 66 పుస్తకాల్లో మనము చిన్న బైబిల్ అని కూడా అంటారు. ఈ మొదటి నుంచి 66 పుస్తకాలు మొదటి అధ్యాయము ఆదికాండమునకు, 66వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి తెలియపరిచే మాట. అందుకని బైబిల్లో చిన్న బైబిల్ అంటే మళ్ళా యెషయా గ్రంథము అని చెప్తూ వస్తున్నారు. కానీ యెషయా గ్రంథంలో దేవుని గురించిన అద్భుతమైన మాటలు ధ్యానించటకు ముందు ఎందుకు ఈ యొక్క వాగ్దానం నెరవేర్చటకు ఈ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మెస్సయా ఏ రీతిగా తిరిగా వస్తాడని చెప్పబడే అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. 300 ప్రవచనాలు పాత నిబంధనలో చెప్పబడ్డాయి. 300 ప్రవచనాల్లో చాలా ప్రవచనాలు యెషయా గ్రంథం నుంచి వివరించబడ్డాయి. ఎగ్జాంపుల్గా 7వ అధ్యాయం 14వ వచనం యొక్క ప్రవచన భాగం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22, 23 వచనాలు. రెండవ భాగంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము, దాని ఫుల్ఫిల్మెంట్, అది ప్రవచనాత్మకంగా నెరవేర్పు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12, 16 వచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో. ఇవన్నీ చెప్పే మాటలు మీకు ఒక మరణ పెట్టుకోండి. ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. 300కు పైగా యేసుక్రీస్తు వారి ప్రవచనాత్మను నెరవేర్చుటకు ప్రభు కొత్త నిబంధనలో రాయించబడ్డ మాటలు. అందుకనే నాథా అనే మాట తెలియపరచబడింది పాత నిబంధనలో. సిమ్యోను వాడిన మాటలు, ప్రవక్త అయిన అన్న వాడిన మాటలన్నీ కూడా పాత నిబంధనలో చెప్పబడే మాటలు. కాబట్టి ఆయనకు ఇవ్వబడ్డ ఇంకొక పేరు ప్రవచన పుత్రుడు. ఈ ప్రవచన పుత్రుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వివరాత్మకమైన మాటలు 4 సువార్తలో చక్కగా వ్రాయబడ్డాయి. 4 సువార్తలు మరొకసారి రిప్రజెంట్స్ ఆ గ్రేట్ థియోలాజియన్స్ జెరోమ్, ఆ తర్వాత అగస్టిన్, ఐరేనియస్, వీరందరూ తెలియపరిచే మాటల్లో మత్తయి సువార్త మ్యాన్ అంటే మనిషి యొక్క స్వరూపానికి పోల్చబడిందని, మార్కు సువార్త సింహానికి పోల్చబడిందని, లూకా సువార్త ఎద్దుకు పోల్చబడిందని, ఈ యొక్క యోహాను సువార్త ఈ యొక్క గ్రద్దకు పోల్చబడిందని చెప్తూ వస్తుంటారు. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క
ఆయన జీనియాలజీ, యేసుకి ఏ రీతిగా ఆయన జన్మిస్తాడు, ఎవరికి పుట్టగలుగుతాడని ప్రవచనాత్మకంగా వ్రాయబడ్డ మాటలు. అందుకని యేసు జనన విధానం డిసెంబర్ మాసంలో మనం ఉంటున్నప్పుడు ఈ యొక్క సీజన్ ఆఫ్ కేక్స్, సీజన్ ఆఫ్ క్యాండిల్స్, సీజన్ ఆఫ్ క్వైర్ అని వాడుతున్నప్పుడల్లా గత 2-3 రోజులుగా క్వైర్ వారితో కొంతమంది బిడ్డలు సంఘమంతయు ఆయా గృహాలు దర్శిస్తున్నప్పుడల్లా వింత వింత కేక్స్, వింత వింత రకాలైన స్వీట్స్ వరుస్తున్నప్పుడు మేము ఆశ్చర్యపోతా ఉన్నాం. క్రిస్మస్ సంఘంలో ప్రారంభించబడింది, క్రిస్మస్ ఆ గృహాల్లో ప్రారంభించబడిందని మాట జ్ఞాపకం చేస్తున్నాం. కానీ అందుకని 25వ తేదీ నవంబర్ నుంచి ప్రారంభించబడ్డ క్రిస్మస్ సంబరాల్లో భాగంగా యేసుక్రీస్తు జనన విధానం గురించిన అద్భుతమైన మాటలు, ఈ యొక్క ఏ రీతిగా ప్రవచన పుత్రుడు పుట్టగలుగుతాడు చెప్పబడే మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త. మార్కు సువార్త యేసుక్రీస్తు యొక్క ఆ స్వభావాన్ని తెలియపరచబడింది. ఆయన సింహ స్వరూపము అని, అంటే ఆయన రోరింగ్ లయన్, ఈజ్ లయన్ ఆఫ్ జూడా అని చెప్పబడే మాట. ఆయన ఆ ఎడారిలో ఆ యొక్క ఇసుకలో ఆయన చెప్పే రోరింగ్ ఇన్ ద డిజర్ట్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది లూకాసు వార్త ఈ ఎద్దును సూచిస్తుంది, ఎందుకంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రీస్ట్లీ ఆఫరింగ్. ఆయన సాక్రిఫైస్గా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత యోహాను సువార్త ఈగల్కు సూచిస్తూ ఉంది. ఆయన సూక్ష్మంగా ప్రతి అధ్యాయాన్ని ధ్యానించే మాట. మానవుని యొక్క తృష్ణ టు గెట్ రిడమ్షన్ ఫ్రమ్ సిన్ఫుల్ యాక్టివిటీ, మన జీవిత విధానంలో పాపం నుంచి మనల్ని పరిహరించుటకు చెప్పబడే విధానం. పాపము మన జీవితం నుంచి తొలగించబడాలని పాప ప్రాయశ్చిత్తంగా మనం చేయ ప్రతి అర్పణ. అందుకనే చాలామంది తమ జీవితాల్లో ప్రభుకు సమర్పిస్తూ ఉంటారు. అన్నేతరులు తలనీలాలు, కొంతమంది డబ్బు, కొంతమంది వజ్రాలు, కొంతమంది తమకున్న ద్రవ్యం నుంచి చాలా భాగాన్ని దేవుని సమర్పిస్తే అది పర్యవసానం, పాప పర్యవసానం అనుకుంటూ ఉంటారు. చిట్టడవిలో ఎవ్వరూ పోని అడవిలో కూడా కొన్నిసార్లు మనుషులకు చెప్పబడే ఒక మాట, పాప ప్రాయశ్చిత్తార్థంగా వారు రక్తాన్ని చిందిస్తూ ఉంటారు. కొంతమంది డప్పులు వాయిస్తూ దే ఎక్స్ప్రెస్ ద ప్రైజెస్ అని చెప్తూ ఉంటారు. అందుకనే దే వర్షిప్, థియోలాజికల్ టర్మినాలజీస్లో దే వర్షిప్ ద డార్క్ గాడ్, చీకటి దేవుని ఆరాధిస్తున్నారు. కానీ ఈ ఉదయకాలము వెలుగు కరుడైన యేసుక్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో చేసిన అద్భుతమైన మాట, నీ జీవితంలో నా జీవితంలో ప్రభు తన రక్షకుడిగా తను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత మనం చేయాల్సిన విధానంలో వెలుగు కరుడైన యేసు ఉదయకాలము మనతో ఏం మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయముని ఫర్బిడెన్ బుక్ అంటూ ఉంటారు, ఫర్బిడెన్ చాప్టర్. ఇది తీసివేయబడిన ఈ యొక్క చాప్టర్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ 53వ అధ్యాయంలో అనేకమైన సెంట్రాలిటీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తుని గురించిన అన్ని మాటలు రాయబడ్డాయి. కానీ మనం ధ్యానించే మాటల్లో ఈ 9వ అధ్యాయంలో 2వ వచనంలో మరణ ఛాయలో దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశించను. ఈ మాట మరొకసారి లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట. ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన క్రీస్తున్న మనుషులకు భూమి మీద సమాధానం. ఈ మాటలు ధ్యానిస్తూ చదువుదాం మరొకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకే కాదు, మార్టిన్ లూథర్ ప్రవేశపెట్టిన ఈ యొక్క ప్రొటెస్టెంట్ సిద్ధాంతమే కాదు, ఇట్స్ ఇంక్లూడింగ్ ఫర్ రోమన్ సిటిజన్స్, హిబ్రీయులకు, ప్రపంచంలోని అన్యేతరులకు అందరికీ చెప్పబడిన సువార్త. అందుకని ఇదే మాట, ఈ మాట ఇక్కడ తిరిగి రాయించబడినది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ భాగంలో దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును, దేశం అందరి మీద వెలుగు ప్రకాశించును. ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ వెలుగు ప్రకాశించినందున మనం ఏం చేస్తూ ఉన్నాం? అందుకని 53వ అధ్యాయంలో ప్రీస్ట్లీ వర్డ్ రాయబడింది. అందుకని ఈ దేశ నివాసులందరికీ స్వస్థత సమకూర్చాలంటే చూడండి, 52వ అధ్యాయం నుంచి 13వ వచనం నుంచి 53వ అధ్యాయం 12వ వచనం వరకు రాయించబడ్డ మాటల్లో 5 సాక్రిఫైజెస్ రాయబడ్డాయి. ఈ 5 సాక్రిఫైజెస్ ఏం సాక్రిఫైస్ అంటే 52వ అధ్యాయము
13 నుంచి 15 వచనంలో రాయబడిన మాట, ద హోల్ హాస్టెడ్ సాక్రిఫైస్ అంటే ఆయన తను తాను అర్పించుకున్నాడు. అర్పించుకునే మాట మీకు తెలుసా? ఇట్స్ కాల్డ్ బర్న్ ఆఫరింగ్. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడని చెప్పబడే మాట. రెండవ సాక్రిఫైస్ చూద్దాం. 53వ అధ్యాయం మొదటి 3వ వచనంలో ఈ ప్రిఫర్డ్ టు బి కమ్ డౌన్, ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, రిక్తునిగా చేసుకొని హీ హాఫర్డ్ హిమ్సెల్ఫ్, ఆయన తాను అర్పించుకున్నాడు. ఇట్స్ ఎ మీల్ సాక్రిఫైస్ అంటూ ఉంటారు. మూడవ సాక్రిఫైస్ 53వ అధ్యాయము 4 నుంచి 6 వచనంలో, హీ పెయిడ్ అన్ అటోన్మెంట్ అని తను తాను అర్పించుకున్నాడని. పీస్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైజెస్ అనే మాట వచ్చినప్పుడల్లా హెబ్రీయులకు వర్తించబడ్డ మాట. అందుకని అపోస్తలుడైన పౌలు ఆయన వాక్యం చెప్తూ, నేను హెబ్రీయుడను గాను, రోమియుడు గాను, అన్ని జనులకు ప్రభు వాక్యం ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాను. 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో 2 రాయించబడ్డ శిష్యులు దే ఆర్ నాట్ నెవర్ మెట్ జీసస్. యేసుక్రీస్తును కలవని వ్యక్తి ఈ యొక్క మాట చూస్తూ ఉన్నాం. అందుకని ఈ 4 సువార్తల్లో ప్రభువును ఎల్లప్పుడూ కలవని వ్యక్తి మార్క్. హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్, చాలా చిన్నవాడుగా ఉన్నాడు, ప్రభువును వెంబడించాడు. యేసుక్రీస్తును కలుసుకున్న వ్యక్తి, యేసుక్రీస్తుని గురించిన అద్భుతమైన మాటలు రాశాడు. ఆయన పేరే అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు నెవర్ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డిసైపుల్, కానీ శిష్యత్వముల గురించిన అద్భుతమైన శైలి వ్రాయించబడ్డాడు ఈ అపోస్తలుడైన పౌలు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఇట్స్ ఎ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ యెషయా గ్రంథం ఈ యొక్క గ్రంథ వివరణాత్మకమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని మీకు ఇంతకుముందు చెప్పాను, 3 రకాలుగా ఈ గ్రంథాన్ని వివరించారు. మొదటి నుంచి 39వ అధ్యాయం ఇస్ ఎ జడ్జిమెంట్ అని, 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు ఆయన ఇస్ ఎ రిడెంప్షన్ అండ్ కంఫర్ట్ అని మాట చెప్తా ఉన్నా. 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఆయన న్యూ క్రియేషన్, ఆయన రిడెంప్షన్, రెస్టరేషన్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ మాటలన్నింటిలో రాయించబడ్డాయి యేసుక్రీస్తు తను తాను రిక్తునిగా చేసుకొని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయించబడిన మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము యేసుక్రీస్తు యొక్క ఆయన రాకడ గురించిన మాట అద్భుతంగా రాయించబడ్డాయి. ఆయన ఈ లోకంలోకి ఏ రీతిగా వచ్చాడు, తను తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్ హీ షోయింగ్ టు పీపుల్. 2వ అధ్యాయము థ్యాంక్ యూ 5వ వచనం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి, దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అగైన్ ఈజ్ ఇంగ్లీష్ వర్డ్ ఎంప్టీ. తను తాను ఎంప్టీ చేసుకున్నాడు అంటే ఎవరు ఏమని చెప్తారు? రిచ్ మ్యాన్ బికేమ్ ఎన్ ఎంప్టీ. తను తాను దరిద్రుడాయని అని మాట చూస్తూ ఉన్నాం. అందుకని ఈ మాటలన్నీ చెప్తూ, ప్రభు అయిన యేసు నిన్ను రక్షించుటకు మరణ ఛాయలో ఉండే మన జీవితాలు, చీకట్లో నడిచే మన జీవితాలు గొప్ప వెలుగును ప్రసరింపజేస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ క్యాండిల్స్. క్రిస్మస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ లైట్స్. ఏ సంఘంలోకి వెళ్ళినా ఈ లైట్స్ పెడతా ఉంటారు. ఆ లైట్ వెలగకుంటే క్రిస్మస్ లేదు అంటూ ఉంటారు. ఏ ఇంటి మీద చూసినా స్టార్ పెడతా ఉంటారు. ఎందుకు? కొన్ని ఇళ్ళల్లో 4 స్టార్లు పెడతారు. కొంతమంది ఇళ్ళల్లో రూమ్కి ఒక స్టార్ తగిలిస్తారు. ఎందుకంటే దే వాంట్ టు ఎంఫసైజ్ వీఆర్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ అని. కానీ తలుపు లోపల కాదు, తలుపు బయట కూడా ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మన జీవితాల్లో వెలుగు కడని యేసును మనం ఏ రీతిగా చూపిస్తూ ఉన్నాం. ఉదయకాలము వెలుగు కడని యేసును గురించిన అద్భుతమైన మాటలు 5 రకాలుగా చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి మాట, వెలుగు ఏమని సూచిస్తూ ఉంది? చూడండి, మరణ ఛాయలో ఉండే మన జీవితాలు వెలుగు కడని యేసుక్రీస్తును చూపించే మాటలు. ఈ యెషయా గ్రంథంలో జబులును నఫ్తాలి అనే మాట కూడా చెప్తూ ఉండండి. చూడండి, 9వ అధ్యాయము 1వ వచనంలో, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబులును దేశంలోని నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలంలో
ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిన అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. The very first prophecy has been fulfilled. He visited people. అంధకారంలో చీకట్లో అనగారిన ఆ వెరితనంగా ఉంటూ దేవుని వైపు చూస్తూ అసలు మమ్మల్ని లెక్కలేని వారుగా ఉండే ఆ జాలరి దగ్గరికి యేసు వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్న మొట్టమొదటి మాట, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేయదును, డూ ఏబుల్ టు ఫాలో మీ అన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవచనాలు నెరవేర్పు హీ స్టార్టెడ్ విత్ హిస్ పీపుల్, డౌన్ ట్రాడన్ పీపుల్. ఆయన తాను రిక్తునిగా చేసుకునే విధానమే హీ బికేమ్ ఏ వెరీ పూర్ అండ్ అట్టర్లీ పూర్. అందుకని యోసేపు మరియమ్మలు ఆ గుడిని దర్శించినప్పుడు, ఆయన ప్రభువును ప్రత్యక్షపరచుకున్నప్పుడు దే జస్ట్ ఆఫర్డ్ ఆ 2 గువ్వలను మాత్రమే దేవునికి సమర్పించారు. అంటే వాడుక చొప్పున అనే మాట చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం బర్త్డే చేసుకుంటూ ఉంటాం. మొన్నటికి ఒక బర్త్డే జరిగింది. సార్ మా బాబును మీరు ఇన్వైట్ చేయండి, చిన్న కారులో వస్తాడు అక్కడి నుంచి అంటారు. అంటే హౌ మచ్ ద రెవరెన్స్, హౌ మచ్ ద ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్. కానీ గమనించండి, యోసేపు మరియమ్మలు ఆ కాలంలో ఆ చిరునవ్వుని ఎత్తుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయంలో దే జస్ట్ ఆఫర్డ్ 2 స్మాల్ పిజన్స్, 2 గువ్వలను ప్రభువుకు సమర్పించారు. అంటే గమనించాం, హీ బికేమ్ అట్టర్లీ పూర్. తాను దరిద్రునిగా చేసుకున్నాడు నిన్ను ధనవంతునిగా చేయుటకు. దరిద్రతలో ఉన్న మన జీవితాలు, పాపములో ఇమిడిన మన జీవితాలను విడిపించుటకు ప్రభు వచ్చాడనమాట. అది ఇస్ కాల్డ్ క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ పరమార్థం ఏమిటంటే, అంధకారంలో చీకట్లో మరణ ఛాయలో ఉండే మన జీవితాలు, మాకిరిలోయలో ఉండే మన జీవితాలు, మరణమునకు మనకు పాత్రలో మన జీవితాలు, అసలు వీడు దేనికి పనికిరాడు అని మన జీవితాలను ప్రభు బాగు చేశాడు. కాబట్టి బాగు చేసిన మన బ్రతుకుల్లో మనం ఏం చేస్తాం తెలుసా? ఆ 9 మంది కుష్ఠరోగులాగా పారిపోతున్నామా? ఒక కుష్ఠరోగులాగా వెనక్కొచ్చి, థ్యాంక్ యూ లార్డ్ బికాజ్ యూ సేవ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని బాగు చేసావు ప్రభువా, నా జీవితాన్ని స్వస్థపరిచావు ప్రభువా, నా జీవితంలో అంధకారం ఉన్న నా జీవితాన్ని బాగు చేసావు. కాబట్టి ఐ వాంటెడ్ టు గో అండ్ టెల్. ఈ దినాల్లో, క్రిస్మస్ దినాల్లో మనం ప్రభుని గురించి ఇంకా చెప్పినప్పుడే ప్రభుని గురించిన ఆ ప్రత్యక్షత నీ జీవితంలో, నా జీవితంలో కనిపిస్తుంది. అందుకని నీవు చేయని పని ఇంకొకటి చేస్తున్నాడు, మనం చేయని పని మన ప్రక్కలో ఉండి ఇంకొకటి చేస్తూ ఉన్నాడు. దే నెవర్ వేర్ స్లిప్పర్స్, వారు చెప్పులు వేసుకోరు. దే నెవర్ వేర్ షర్ట్స్, వారు షర్ట్స్ వేసుకోరు, మాలాగా కోట్లు వేసుకోరు. బట్ దే వాంటెడ్ టు రిప్రజెంట్ దేర్ గాడ్. వారు ప్రభును చూపిస్తూ ఉన్నారు. నీవు తెలిసి వెలుగు కరడైన యేసుక్రీస్తుని గుర్తించి కూడా, దేవుడు తేజోవంతుడైన దేవుడని తెలిసి కూడా, జీవము గల దేవుడని తెలిసి కూడా మనం చచ్చిన వారి వల్ల ఉంటే దట్స్ నాట్ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ అ మీనింగ్ ఆఫ్ లైఫ్. దేవుని గురించిన మాటలు చెప్పబడే అద్భుతమైన మాటలు. కాబట్టి వెలుగు కడైన యేసుక్రీస్తుని గురించిన మాటలు, తేజోవంతుడైన దేవుని గురించి మనం చెప్తున్నప్పుడు ఏ రీతిగా మనం ప్రత్యక్షపరచబడతా ఉన్నాం? ప్రభుని గురించి మనం చెప్పే బిడ్డలుగా ఉంటున్నామా? మనం చచ్చిన వారి వలె ఉండకుండా బ్రతికిన ప్రభువును, మనము బ్రతికించిన ప్రభువును ప్రత్యక్షపరిచే బిడ్డలుగా చెప్పబడే అద్భుతమైన మాట. అందుకనే భయంకరమైన అశ్షూరు సైన్యాల చేతిలో వారు విడిపించబడి ప్రభు వైపు చూచారు. అందుకని మంచి పాట మన కోయర్ వాడు పాడుతుంటారు, బై ద రివర్స్ ఆఫ్ బబులోను నదుల వద్ద మేము ఏడ్చాం ప్రభువా, చచ్చిపోయి మా బ్రతుకులు బాగు చేసావు ప్రభువా అని మనం ఏడ్చిన దినాలు జ్ఞాపకం చేసుకోండి. బట్ గాడ్ సేవ్డ్ యూ, గాడ్ పుట్ యూ ఆన్ అదర్ సైడ్ టు పుట్ యూ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ నిమిత్తము నేను వాడుకుంటకు ఇష్టపడుతున్నప్పుడు, ఆయన రాజ్యవ్యాప్తి నిమిత్తం వాడుకుంటకు ప్రభు ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం చేస్తున్నామా? ఆ క్రిస్మస్ రోజు మాత్రం పాత స్టార్ వెలిగిస్తాం, క్రిస్మస్ రోజు మాత్రం మంచి బట్టలు వేసుకుంటాం. ఎదురుగా ఒక భిక్షగాడు మన వైపు చూస్తూ ఉంటాడు, ఈ రోజైనా నాకు మంచి భోజనం దొరుకుతుందా, ఈ రోజైనా నాకు ఏదైనా ఇస్తారా అని మనం వాడిని చూసి, ఈరోజు కూడా ఎదురుపడ్డాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ ఎనీథింగ్ అంటాం. ఎందుకు? క్రిస్మస్ దినాల్లో మన చర్చ్ బయట చాలామంది వస్తారు, వాళ్ళు దే ఎక్స్పెక్ట్ సంథింగ్, దే వాంట్ టు హ్యావ్ సంథింగ్. వారి ప్రభు వాక్యం విని కనికరం వస్తుందని చూస్తారు, కానీ కనికరం లేని జనాంగంగా, హృదయ కాఠిన్యం గల జనాంగంగా, ప్రభువును దూరం చేసే జనాంగంగా మనం జీవిస్తూ ఉంటే, ఆ రీతిగా జీవించకుండా
ప్రభు నీ జీవితంలో ఇంకొక క్రిస్మస్ అనుగ్రహించాడు. కరోనాలో నువ్వు పోలేదు, కానీ ప్రభు కృపనిచ్చాడు. నీ జీవితము ఈ దినము రాయించబడింది. ఎందుకంటే నిన్నటి దినము నువ్వు రాలిపోలేదు. నేటి దినం ప్రభు కృపలో నువ్వు ధ్యానించబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు. కాబట్టి ఉదయకాలము మన జీవితంలో కుమారుడిగా వెలుగు కరడని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును మనం చూస్తాం. అందుకని చూడండి, గొప్ప కాంతి, గొప్ప వెలుగును చూస్తున్నారు. మనం వెలుగును చూసిన ప్రజలుగా మనం ఏం చేయాలా? ఉదయకాలము వెలుగు గురించిన అద్భుతమైన మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడ్డ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును అని చెప్పిన మాట. కాబట్టి గమనించండి, కుమారుని గురించిన అద్భుతమైన మాట. లోకంలోనికి వెలుగు వచ్చను, ఆ వెలుగు గురించిన అద్భుతమైన మాట యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 47 అమ్మా యా ప్రభువు నియమించున్నాడు, నిన్ను వెలుగుగా ప్రభు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ప్రవచన వాక్యములు మళ్ళీ చూద్దాం. ఇదే మాట లూకా సువార్త 2వ అధ్యాయం 30-31 వచనంలో. లూకా సువార్త 2వ అధ్యాయం 30-31 వచనంలో చెప్పబడే అద్భుతమైన శైలి. నాథా, ఈ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నాను. అండజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కళ్ళారా చూచుతని. ఈమె ఈ మాటలు ఎందుకు చెప్తా ఉంది చెప్పండి? షీ వెయిటెడ్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఆయన కుమారుడని యేసుక్రీస్తు అనుగ్రహించబడతాడని. ఈ ప్రవచనాలను నెరవేర్పు, అందుకని ప్రవచనం నెరవేర్పు చూస్తూ ఉన్నాం. చూడండి, ఇదే మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో వెలుగు కరడని యేసుక్రీస్తు గురించిన అద్భుతమైన మాట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. చాలామంది గ్రహించుకున్నారు. సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. మనం చెప్పకుండానే మన వెంట్రుకలు తెల్లగైపోతూ ఉన్నాయి. మనం చెప్పకుండానే మనము మన జీవితాలు ముందుకు సాగిపోతూ ఉన్నాం. వెలుగును గ్రహించకుండా ఉండే జీవితాలుగా ఉండకుండా ప్రభుని గురించి మాట చెప్పే మాట. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో 9వ వచనంలో చెప్పిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యమని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, నీ ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? అమ్మా థ్యాంక్ యూ. మేము ఎరిగి ఉండిన సత్యమును, ఇంకో మాట చెప్పాలంటే నన్ను నేను పోల్చుకుంటూ చెప్తా ఉన్నా, ఎరిగి ఉన్న సంగతులను తెలియపరచని మూర్ఖులం. ఎరిగి ఉన్న సంగతులను తెలుసుని కూడా ప్రభువును ప్రచురం చేయలేని మీరు ముగించుకోండి. మన జీవితాల్లో వెలుగు కరడని యేసుక్రీస్తును, పాపం విముంచి విముక్తి చేసిన యేసుక్రీస్తును మన జీవితాల్లో ఎందుకండి ఇన్ని క్రిస్మస్లు వస్తూ ఉన్నాయంటే, అగైన్ గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ దట్ యు ఆర్ స్టిల్ దేర్. దేవుడు నేను జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఇంకా అక్కడనే ఆగిపోయావని. దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంకా స్టార్ దగ్గరనే ఉన్నావని. దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు, ఐఎమ్ నాట్ కమింగ్ లైక్ ఎ బేబీ అగైన్. ఆయన నిన్ను తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. ఆయన రాజ్యాధికారం చేయటకు వస్తున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని ఉదయకాలము వెలుగు గురించిన అద్భుతమైన మాటలు తెలియపరుస్తూ, వెలుగు దేనికి సూచిస్తూ ఉంది? 5 అద్భుతమైన మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది గమనించండి, వెలుగు సత్క్రియలను తెలియజేస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడదురు. ఇంకా గమనించండి, మనుషులు, ఇంకా కిందికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున నీ తండ్రి మహిమపరచినట్లు
వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన జీవితాల్లో ఇంటికాడ స్టార్ పెట్టడం కాదు, ఇంటి వద్ద లైట్స్ వెలిగించడం కాదు, సంఘం దగ్గర మనం ఎంత డెకరేషన్ చేసినాం, క్రిస్మస్ స్టాండింగ్ కమిటీ వారు, క్రిస్మస్ పెద్దలు, క్రిస్మస్లో ఏర్పాటు చేసిన చైర్మన్ గారు ఎన్ని లైట్లు పెట్టారు, ఈ చెట్టు దగ్గర లైట్లు పెట్టారా కాదు. ప్రభు కోరుకునేది, ప్రభు ఆశించే విధానంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున నీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. అందుకనే ఆయనకి ఇవ్వబడిన ఇంకొక పేరు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చునగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు నిన్న చోటుకి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఆయన నక్షత్రం పేరు ఆయన నక్షత్రము. ప్రభు ఇదే కాలం తెలియపరిచే మొట్టమొదటి సత్యము, నీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రభు కోరుకునే విధానంలో నీవు ఆయన నక్షత్రంగా ఉంటున్నావా? నీవు ఆయన వెలుగు కడని యేసుక్రీస్తును అనేకమైన ఎదుట సత్క్రియలు చెప్పే బిడ్డలుగా ఉంటున్నావా? ఆ రీతిగా జీవించే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. నువ్వు కొట్టబడతావు, ఈడబడిన బిడ్డలు. విలియం కేరీ గారు ఆయన జీవితంలో ఏ రోజు చక్కగా నిద్రపోలేదు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏ రోజు కూడా సరిగా భోంచేయలేదు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏ రోజు కూడా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు, కానీ చక్కగా నిద్ర లేదు. డేవిడ్ లివింగ్స్టన్, ఆ తర్వాత అడోనిరామ్ జడ్సన్, ఆ తర్వాత అనేక మంది బిడ్డలు వారి జీవితాల్లో ప్రభు కొరకు ప్రకాశించటకు దే హ్యావ్ బీన్ బ్రూజ్, దే హ్యావ్ బీన్ ఈడబడ్డాడు, వారు కొట్టబడ్డారు. ఏ రోజు కూడా మదర్ తెరెసా, షీ నెవర్ లివ్డ్ ఇన్ ఎ బిగ్ హౌసెస్, షీ లివ్డ్ ఇన్ ఎ స్మాల్ హౌసెస్. ఆమె ఎప్పుడు చూసినా ఏం సేవ చేసింది తెలుసా? కుష్ఠరోగులను, గుడ్డివారిని, కుంటివారిని బాగు చేసి ఈరోజు కూడా మన కర్నూలు ప్రాంతం వరకు మర్యాదాన్ అనే మాట ఏం చెప్తున్నంటే, దే వాంటెడ్ టు గివ్ అ షెల్టర్ టు ద పూర్ అండ్ నీడీ. ఈరోజు కూడా మర్యాదాన్ అనే ఒక సొసైటీ, మదర్ తెరెసా సొసైటీ పేరు మార్చారు. మదర్ తెరెసా పేరు మీద దే ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఆ రీతిగా ఇదే కాలము వెలుగు కడని యేసు నీ జీవితంలో ప్రభును ప్రత్యక్షపరిచినప్పుడు నువ్వు వెలుగు కొరకు సత్క్రియలు చేయబడిగా ఉంటున్నావా? సత్క్రియలు ధర్మకార్యం అంటే నేను ఆలయంలో పెద్ద ప్రార్థన చేయడం కాదు, నేను ఆలయంలో చుట్టూ ప్రదక్షిణలు కాదు. నీ ఉన్న చోట, నీ ఉన్న ఏరియాలో ఏ రీతిగా స్టార్ పెడుతున్నావో ఆ రీతిగా ప్రభు కొరకు జీవించటకు ప్రయత్నం చేద్దాం. ఇది మొట్టమొదటి ఆశీర్వాదకరమైన మాట. రెండవ మాట గమనించండి, వెలుగు సంతోషాన్ని తెలియపరుస్తూ ఉంది. మీ ఇంట్లో డార్క్నెస్ ఉందంటే ఏమని అర్థం చెప్పండి? చీకటి, అంధకారము, పాపము, ఒక రోదన, ఒక వేదన, ఒక బాధ ఉందని అర్థం. ఇంటి నిండా లైట్లు వేసినట్టు ఏమని అర్థం చెప్పండి? ఇంట్లో మన అకేషన్స్, మ్యారేజ్, బర్త్డే, ఈ యొక్క క్రిస్మస్ అకేషన్స్లో వీ షో ద లైట్. అందుకని చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వర్షంలో రాయబడ్డ మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వర్షంలో, ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. వెలుగు సంతోషాన్ని బయలుపరుస్తూ ఉంది. ఏ దేవుడు చేసిన మొట్టమొదటి మాట వెలుగు కలుగును గాక. ఆ గుడ్డివాడు చూపబడినప్పుడు వెలుగును చూశాడు. నీ జీవితంలో వెలుగు ప్రశ్నించబడినప్పుడు ఆర్ యు ఏబుల్ టు షైన్ ఫర్ జీసస్? అందుకనే బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ దేర్, షైన్ జీసస్ షైన్, ఐఎమ్ గోయింగ్ టు షైన్ ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు నేను వెలుగే బిడగా ఉంటున్నాను మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వెలుగు కడని యేసు నీ జీవితంలో ఏ రీతిగా ప్రశ్నిస్తున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను.
ఉదయించిన యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు ఉదయించినప్పటికి కూడా మన జీవితంలో ఏమని బోధిస్తాం తెలుసా? యు ఆర్ స్టిల్ స్లీపింగ్, యు ఆర్ స్టిల్ అండర్ ద షాడో ఆఫ్ డెత్. ఈ మరణ ఛాయలో మనం జీవిస్తూ ఉన్నాం. మరణ ఛాయలో పోయే బ్రతుకుగా ఉంటున్నాం కాక ప్రభు నీ మీద వెలుగు ప్రకాశింపజేసినప్పుడు యూ హ్యావ్ టు రిప్రజెంట్ క్రైస్ట్, యూ హ్యావ్ టు రిప్రజెంట్ దట్ లైట్. ఆ వెలుగును గురించి మనము ప్రభువుకు చెప్పాలి. అందుకనే క్రిస్మస్ ముందు దినాల్లో ఏ సంఘంలో చూసినా, క్రిస్మస్ ముందు దినాల్లో ఏ ఆరాధనలు చూసినా వీ లైట్ ద క్యాండిల్. ప్రభువుని గురించి క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం, క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అంటూ ఉంటాం. ఎందుకు తెలుసా? ప్రభు నా జీవితంలో వెలుగు అనుగ్రహించాడు కాబట్టి ఆ రీతిగా వెలిగించబడి అనేకుల కొరకు నేను వెలిగించడానికి ఇష్టపడుతున్నాను అన్నమాట. కాబట్టి వెలిగించబడ్డావా? వెలిగించబడ్డ తర్వాత కూడా నీ క్యాండిల్ నువ్వే ఆర్పుతున్నావు. ఎందుకు తెలుసా? యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద లైట్. నీవు వెలుగుగా ఉండటం ఇష్టపడడం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ వెలుగు సత్క్రియను తెలియపరుస్తుంది. మూడవ అద్భుతమైన సత్యం గమనించండి. వెలుగు సత్యాన్ని తెలియపరుస్తుంది. నీవు కరెక్ట్గా ఉంటే ఇట్ షోస్ ద ట్రూత్ ఇన్ యువర్ లైఫ్. గమనించండి ఈ వెలుగు గురించిన మాట. కీర్తనల గ్రంథం 43వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 43వ కీర్తన 3వ వచనం గమనించండి. నీవు వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. గుడ్డివాడు మనకు లైట్ ఏమని అడుగుతారు చెప్పండి? అంటే మనం మూగవాళ్ళకి ప్రవర్తిస్తాం. మూగవాడు ఏమని అడుగుతాడంటే హీ షోస్ ఎ సిగ్నల్. కానీ గుడ్డివాడు కూడా సిగ్నల్ లాగా చేస్తూ ఉంటాం. గుడ్డివాడు లైట్ను చూడలేడు, కానీ హీ ఈజ్ వెరీ వైజ్ మ్యాన్. ఆయన వెలుగులో నడుస్తూ ఉంటాడు, వెలుగు కడని యేసుని వెంబడిస్తూ ఉంటాడు. అందుకనే ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించబడింది, బ్లైండ్ పీపుల్ ఫర్ క్రైస్ట్. గుడ్డివాడు ప్రభు కొరకు. కానీ జీవితంలో నీవు కళ్ళుండి కూడా ప్రభుని వెంబడించలేం. వెలుగు కడని యేసుక్రీస్తుని తెలుసుకుని కూడా ప్రభు మార్గంలో వెళ్ళిన జీవితాలు. అందుకని వెలుగు సత్యాన్ని తెలియజేస్తూ ఉంది, నీ మార్గాలు బట్టబయలు చేస్తూ ఉంది. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ లైట్ యూ విల్ షోస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని బయలుపరుస్తూ ఉంది. యూ లివ్ ఏ ట్రాన్స్పరెంట్ లైఫ్ అని మనం చెప్తా ఉంది. నీ జీవితం అనేకులకు తెలియపరచబడతా ఉందని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని సర్వలోక మానవులందరూ ప్రభు వైపు చూడాలని ఈ బికేమ్ ఎ లైట్ అనే మాట చూస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదవబడిన మాటల్లో ఈ వెలుగు మరణ ఛాయలో ఉన్న మన జీవితాలు వెలుగు కడని యేసును వెంబడించుటకు తెలియవచ్చే మాట. ఇంకొక మాట గమనించండి. 119వ కీర్తన 105వ వచనం మీకు కంఠస్థం వచ్చింటే మంచిది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమును నా పాదములకు దీపం. మంచి బైబిల్స్ మన దగ్గర ఉన్నాయి, రకరకాల బైబిల్స్ ఉన్నాయి. కానీ దాన్ని మాత్రం లోపలికి పోదు, బయట మాత్రమే ఉంటుంది. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఈ డిసెంబర్ సీజన్లో కనీసం లూకా సువార్త 2వ అధ్యాయం అంతా కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వెలుగు కడని యేసుక్రీస్తు ఆ వాక్యము మన ముందు పాదములకు దీపమై ఉన్నప్పుడు మనం వెలుగులో నడుస్తాం. చీకట్లో ఉండే ప్రజలకు యు ఆర్ ఎ లైట్, యు ఆర్ ఎ క్యాండల్ అండ్ యు ఆర్ ఎ స్టార్. మన జీవితంలో ఆ రీతిగా జీవించటకు ప్రభు సహాయం చేయను కాక. 4వ అద్భుత సత్యం నేర్చుకుందాము. పరిశుద్ధమైన ప్రభు మన జీవితంలో వెలుగును ప్రసరింపజేసిన తర్వాత నేను ఏమని వెంబడించాలా? మన వెలుగు పరిశుద్ధతను తెలియజేస్తూ ఉంది. లైట్ సింబల్ ఆఫ్ హోలీనెస్. గమనించండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుని వెలుగు తేజరులను, భక్తిల దీపము ఆరిపోవును. ఈ కంపారిజన్స్ సామెతల్లో చాలా బాగా వస్తూ ఉంటాయి. గమనించండి. ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు, ఇట్ షోస్ యువర్ లైట్. నీతిమంతుడు వెలుగుగా ఉంటాడు, భక్తిల దీపము ఆరిపోతూ ఉంది. సింబల్గా మీకు తెలుసు, కొత్త నిబంధన గ్రంథంలో 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 మంది బుద్ధి గల కన్యకలు. వారు దీపంలో నూనె లేక రాజకుమారుని ఎదుర్కోలేకపోయారు. ఈ ఉదయకాలం మరొకసారి నీ దీపం ఆరిపోయిందా? నీ దీపం వెలిగించబడుతూ ఉందా? నువ్వు బుద్ధిగల బిడ్డగా ఉంటే ప్రభు కొరకు సిద్ధపడి మన జీవితంలో ప్రభుని ఎదుర్కొంటకు ఇష్టపడతాం. అందుకని చూడండి, నీతిమంతుల వెలుగు తేజరులను. నీతిమంతుడు
ఈ జీవితంలో వాక్యాన్ని గైకొని జీవిస్తాడు. నీతిమంతుడు పరిశుద్ధుల సహవాసం ఉంటాడు. నీతిమంతుడు సంఘంలో ప్రభు కొరకు ఎదురు చూస్తాడు. నీతిమంతుడు సిద్ధపాటు కలిగి ప్రభుని ఎదుర్కొంటకు ప్రయత్నం చేస్తాడు. అందుకని నీతిమంతుల వెలుగు తేజలను, భక్తుల వెలుగు ఆరిపోవునని మాట చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డ రెండవ అద్భుతమైన శైలి చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలు వరకు వెలుగు తేజలున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజలును. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ లైట్, నీవు ప్రభు వెలుగులో నడిచినప్పుడు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఎరుకలున్నా, ఎన్ని నా అన్నవారు తోసివేసినా కూడా గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ యు అప్. నిన్ను దేవుడు పైకి తీసుకుని వెళ్తాడు. ఎలా తీసుకువెళ్తాడు చూడండి. నీతిమంతుడు ఎన్ని మార్లు పడినను వాడు తిరుగా లేచును. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ థింగ్. మీరు నమ్ముతారా? వెలుగు కడని యేసుని వెంబడించినప్పుడు దేవుడిచ్చే అద్భుతమైన మాట, అతడిని అద్భుతంగా దేవుడు ఆశ్రయిస్తాడు. అంతకంతకు తేజలను ఆ రీతిగా ప్రభువు నీ జీవితాన్ని ఆశ్రయించును గాక. ఇంకా గమనించండి, ఈ వెలుగును అపొస్తలుల కార్యంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వెలుగు నాకేంటి, ఎంత డబ్బైనా ఇస్తా అని మీకు తెలుసు ఆయన పేరు. ఆ కొండకు వచ్చాడు, కానీ హీఈస్ బికమ్ ఏ వేస్ట్ మ్యాన్. ఇంకొక వ్యక్తి వచ్చాడు, నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, అన్నీ పాటిస్తున్నాను, ఓ యేసు ఎంత డబ్బు కావాలా, నేను పరలోక రాజ్యాన్ని పోవుటకు. ప్రభు అన్నాడు, గో అండ్ సెల్ యువర్ సెల్ఫ్, నువ్వు వాటిని అమ్మి నన్ను వెంబడించు. ఇంకా వ్యక్తి కనపడలేదు, ఒక యవనస్తుడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కరోనా సమయంలో నేను పరలోక రాజ్యానికి పోవుటకు దుబాయ్లో ఒక సేట్ అన్నాడంట, నా ఆస్తి అంతా నా సమాధిలో వేయండి, నేను అంతా తీసుకుని వెళ్తా. ఎక్కడ తీసుకుని వెళ్తాం? నీ రాకడా నీ పోకడా నీ చేతిలో లేదు. నీ జీవితము ఎలా మలుపు తిరుగుతుందో నీ జీవితంలో లేదు. నీ వెంట్రుకలు ఒక వెంట్రుక నల్లగానే తెల్లగానే చేయలేని చేతగాని మన జీవితాలను ప్రభు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ లైట్. నిన్ను వెలిగించుటకు ప్రభు వచ్చాడన్న మాట తెలిసినప్పటికి కూడా ఈరోజు కూడా నేను ఇంత ప్రభువు కంటే నేను గొప్పవాడిని అని చెప్పే మాట కాక, ప్రభు వైపు దగ్గర తగ్గి జీవించుకు నేర్చుకుందాం. ప్రభు వైపు చూస్తూ, దేవా నీవే గొప్పవాడివి, యు ఆర్ మై హీరో అని చెప్పే బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. 5వ అద్భుతాన్ని గమనించండి. తీద్దాం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 1వ అధ్యాయం 7వ వచనం. 770 పేజ్ అనుకుంటాను. ప్రసంగి 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం బిడ్డ, ప్రసంగి 11వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయం 7వ వచనం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. మనము ఎలాంటి వారం అంటే, నడినెత్తిన మన సూర్యుడు ఉన్నప్పుడు చక్కగా సూర్యుని చూడలేని మన జీవితాలు, సరిగా కనపడకుంటే ఇంతలా అద్దాలు పెట్టుకుని మనం జీవించే మన బ్రతుకులు. మనం ఏం చేస్తాం తెలుసా? వేర్ ఇస్ గాడ్? అసలు దేవుడు ఏడున్నాడు? నీకే చేత కాదు, నీవే అద్దాలు తీస్తే చూడలేని మన బ్రతుకులు. మన జీవితాల్లో దేనికి చేత కానీ మన బ్రతుకుల్లో ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు అంటున్నాడు, వెలుగు మనోహరమైనది, అది అనేకులను ఆకర్షిస్తుంది. నీ జీవితంలో వెలుగును కనుక జీవిస్తే యూ విల్ బీ అట్రాక్టెడ్ బై మెనీ పీపుల్. నీవు అనేక మందిని ప్రభువు ఆకర్షిస్తావు. అందుకని ప్రభు అంటున్నాడు, నీ వెలుగు అనేక మంది ఎదుట నీవు వెలిగించబడ్డప్పుడు నీతి సూర్యుడైన యేసు నీ జీవితం ద్వారా అనేకులు ఆకర్షింపబడతారు. కాబట్టి ఈ రోజుల్లో సంఘాలు క్షీణించిపోతూ ఉన్నాయి. సంఘాలు సమాజంలో సరగాలేని జీవితాలు, సంఘాలు కొట్టుబిట్టబడుతున్నప్పుడు నీవు సంఘంలో చేర్చబడి ఆర్ యు ఏబుల్ టు ప్రొక్లైమ్ క్రైస్ట్? అనేక మంది మా గొప్ప దైవజనులు సత్కీర్తి రావంకులు చెప్పేవారు, యూ మస్ట్ బీ అన్ ఎగ్జాంపుల్ 1 to 1. నువ్వు ఒక్కరికి స్వార్థ సేవ చేస్తే ఈరోజు 300 మంది మారణించిన బిడ్డల జీవితాలు నెక్స్ట్ ఇయర్ కల్లా 600 మంది ప్రభు వైపు ఆకర్షించబడతారు. మనం అరీతిగా చేస్తున్నామా? నేనే రావాలా, నేనే కమ్యూనిని తీసుకున్నాలా, నేనే ప్రార్థన చేయాలా, నేనే ఆశీర్వాదం పొందాలా, ఇంకొకరికి షేర్ చేసే ప్రసక్తే లేదండి. కనీసం నెక్స్ట్ క్రిస్మస్కైనా నా పక్కలో ఒకరిని కూర్చోబెట్టుకుంటా, నెక్స్ట్ క్రిస్మస్కైనా ఒక వ్యక్తిని క్రీస్తు కోసం సంపాదిస్తా. నేను 60 సంవత్సరాలు బ్రతికాను, ఒక 60 మందిని ప్రభు వైపు చూశాననే మాట
అందుకని డాక్టర్ బిల్లీ గ్రహాం గారు తన ప్రయత్నం అంతా ఐ వాంటెడ్ టు విన్ 1 పర్సన్ ఫర్ క్రైస్ట్, ఎన్నో వేల మంది ఎదుట ప్రసంగాలు చేసినప్పుడు కూడా హీ వాంటెడ్ టు విన్ 1 పర్సన్. ప్రభు వైపు చూసే ఆసక్తికరమైన జీవితాన్ని ఉంటే దేవుడిని దీవిస్తాడు. అదే అధ్యాయం చదువుదాం, 11వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రసంగి గ్రంథం చదువుదాం. ఓకే, థ్యాంక్ యూ. అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నీ జీవితంలో వెలుగు లేదు, కానీ ప్రభు అంటున్నాడు క్రీస్తు కొరకు జీవించబడేగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభు చెప్పిన మాట గమనించండి. ఫ్రేజ్ ఈజ్ యూజింగ్, యూ ఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన నక్షత్రంగా ఉండాలా, నీవు ప్రభు కొరకు ప్రకాశించాలా, మీ వెలుగు అనే మాట చెప్తా ఉన్నాడు. అందుకని చూడండి, మీ వెలుగు మనం ఏ రీతిగా ఉండాలా? 1 యోహాను గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, తన సహోదరులు ఎదుట ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ బలలో పాల్గొంటూ మనం పరీక్ష చేసుకుంటూ సహోదరుని ప్రేమించి బిడ్డగా ఉండాలి. దట్స్ అ కైండ్ ఆఫ్ లైట్ యు ఆర్ షోయింగ్ టు ద పీపుల్. చివరిగా ఒక వచనం చెప్పి నా సందేశాలు ముగిస్తాను. చివరిగా గమనించండి, ఇంకా 7వ అద్భుతమైన మాట, 6వ అద్భుతమైన మాట, వెలుగు జీవమునై ఉన్నదని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. మన జీవితంలో ప్రభు చెప్పే పర్సనలైజ్డ్ మాట ఎక్కడైనా చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు హీ ఎన్కౌంటర్డ్ విత్ సింగిల్ పీపుల్. ఒక్కరిని మాత్రమే దర్శించాడు. నతనేలుతో మాట్లాడాడు, గుడ్డి వారితో మాట్లాడాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడాడు. యోహాను సువార్తలో అనేకసార్లు చెప్పేవాడు. ఒక వ్యక్తితో ప్రభు మాట్లాడాడు. ఒక వ్యక్తిని రక్షించుటకు ఆయన దిక్కబలి ప్రాంతానికి వెళ్ళాడు. అతడు సమాధుల్లో కొట్టబడుతున్నప్పుడు అతను రక్షించాడు. 30 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి కోసం ప్రభు వెళ్ళాడు. ఇంకా మీకు తెలుసు, ఆ సమరయ స్త్రీతో దర్శించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీతో ప్రభు మాట్లాడాడు. ఈ ఎన్కౌంటర్డ్ విత్ సింగిల్ పీపుల్. ఒక వ్యక్తిని మాత్రమే దర్శించకు వచ్చాడు. ఒకవేళ చాలామంది దైవ సేవకులు, సార్ మీరు రండి, ఒక్క వ్యక్తికి వాక్యం చెప్పండి అంటే ఆయన ఇంకొకసారి కనపడాడు. కలిసి వస్తారండి. యేసు ప్రభుల కంటే గొప్పలో మనమేం కాదు, కానీ మన జీవితంలో అనేక మంది ఉండాలా, చాలామంది ఉండాలా, అప్పుడు వాక్యం చెప్తాం. అందుకనే ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు జ్ఞాపకం చేస్తా. ఆల్ నైట్ ప్రేయర్ మన సంఘంలో అంటే ఎంతమంది వస్తారు? రాజుకు తెలుసు, ఒక 10 మంది వస్తారు. 10 మందికి వాక్యం చెప్పడానికి మీరు వస్తారంటే ఎందుకులే బ్రదర్, ఒక 50 మంది ఉంటే వస్తా, 60 మంది ఉంటే వస్తా. పాస్టర్లే ఈ రీతిగా కోరుకుంటుంటే బయట నుంచి వచ్చే స్పీకర్స్ ఎంతగా కోరుకుంటారు? చాలామందికి జీసస్ ఈజ్ ఏ రియల్ హీరో. హీ ఎన్కౌంటర్డ్ సింగిల్ పీపుల్. ఒక్కొక్కరిని మాత్రమే ప్రభు దర్శించాడు. అందుకని చూడండి, వెలుగు జీవమై ఉన్నది. జీవము గలది యేసుక్రీస్తుని మనం అనేకులకు ప్రత్యక్షపరిచినప్పుడు నీవు ప్రభుని గురించి ప్రత్యక్షపరిచే బిడ్డగా ఉంటున్నావా? నీ వెలుగు అనేకులకు ప్రత్యక్షపరిచే బిడ్డగా ఉంటున్నావా? అందుకని చూడండి, యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి జీవించును. కాబట్టి ఇంకా గమనిస్తాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగైండను. లైఫ్ ఈజ్ లైట్. అందుకని జీవం గల యేసుక్రీస్తును మనం ఏ రీతిగా అనేకులకు తెలియపరచబడతా ఉన్నాం. ఆ జీవము నీలో దాచబడి ఉందా? అందుకనే 1 యోహాను 1వ అధ్యాయంలో గురించిన మాటలు, ప్రభుని గురించి ప్రత్యక్షమైన అద్భుతమైన శైలి అక్కడ రాయబడింది. 1 యోహాను 1వ అధ్యాయము. ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించినది, కానీ ఆ వెలుగు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది తెలుసా? మనం వీఆర్ నాట్ పాసింగ్ ఆన్ దట్ లైట్. మన దగ్గరే ఉంచుకుంటున్నాం, మన ఇంట్లో ఉంచుకుంటున్నాం, మన బీరువాలో దాస్తున్నాం. ఆ వెలుగును అనేకులకు తెలియపరచాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. గమనించాం, 1 యోహాను 1వ అధ్యాయంలో చెప్పబడే మాట, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఇంకా గమనించండి,
ఆయన అనేకులను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ జీవితంలో ప్రభుని గురించి సాక్ష్యమైన బిడ్డలుగా జీవించే అది అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చివరిగా 7వ అద్భుత సత్యం చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. కొన్ని వెలుగు అక్షయ భాగ్యాన్ని తెలియజేస్తూ ఉంది. అక్షయత, మరణించినప్పుడు పాస్టర్ గారు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు అందరూ. అక్షయతను స్వతంత్రించుకోవడం. అక్షయత అంటే ఎల్లప్పుడూ వాడబారింది, ఎల్లప్పుడూ జీవమై ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభుని గురించి ప్రత్యక్షపరచబడే మాట. అంటే ఎంత అద్భుతమైన మాట. మనం ఇక్కడ ఉన్నప్పుడు కూడా యు ఆర్ లివింగ్ లైక్ యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్. నీవు పరలోక సంబంధివి అనే ఒక బ్రాండ్ నీ మీద ఉంటుంది. మనం ఏం బ్రాండ్ వేస్తూ ఉన్నాం? రైమండ్స్, డిగ్జామ్, ఇంకా వేరే వేరే బ్రాండ్స్, బాటా, ప్యూమా షూస్, దట్ రిప్రజెంట్ దట్ బిగ్ కంపెనీ. కానీ అన్నిటికంటే నీవే ఒక గ్రేట్ బ్రాండ్. యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్. యు ఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క స్వరూపములకు ఎదిగే బిడ్డగాను ఉంటున్నావు. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కలిగి జీవించాలా. యేసుక్రీస్తు స్వరూపములకు ఎదగబడుతున్నావు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, దినదినము ఆయన జీవితంలో ఎదగబడుచున్నాము. ఎలా ఎదగబడుచున్నాము? ప్రభువులో కట్టబడి బిడ్డలుగా ఉండాలా. అక్షయతను స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండాలా. అక్షయమైన ఆ రాజ్యాన్ని ఈ లోకంలో మనం రిప్రజెంట్ చేయాలి. అందుకని వారి పేరు ఇవ్వబడింది, మీరు క్రీస్తు రాయబారులు. యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్. ఒకవేళ మీరు కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం తరపున నార్త్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్ళి దిమ్మాపూర్లో మన సహోదరులు వెళ్ళారు, మేము ఏం చేయాలా? యు ఆర్ బ్రాండ్ ఆఫ్ కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే మనం ఏం చేస్తాం? వాడిపోయి నువ్వు దిమ్మాపూర్ చర్చ్ అంటే మనం ఆశ్చర్యపోతాం. నువ్వు దిమ్మాపూర్ సంబంధించిన వాడు కాదు, యు ఆర్ రిప్రజెంటింగ్ కోల్ చర్చ్. నీవు క్రీస్తుకు సంబంధించిన బిడ్డవు. నీ మీద ఒక బ్రాండ్ ఉంది. అక్షయతను స్వతంత్రించుకుంటాకు. చదువుదాం 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు. నీ మీద ఉంచబడిన మరణఛాయను తీసివేశాడు. నీ మీద ఉంచబడిన ఆ మరణపు బ్రాండ్ తీసివేశాడు. నిన్ను ఆయన మరణంలోనికి జీవంలోనికి దాటి ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన మట్లు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడినాం. ఆ వెలుగును గురించిన ఆ సాక్ష్యం నీలో ఉందా? వెలుగును గురించిన మహోన్నతమైన దేవుని నేను ప్రత్యక్షపరుస్తున్నావా? ఆ వెలుగును గురించిన సృష్టికర్త అనే అద్భుతమైన మాట నీ జీవితంలో ఉంచబడుతుందా? అక్షయతను నువ్వు అనేకులకు పంచిపెడతా ఉన్నావా? మన పిండి వంటలే మనం పంచిపెట్టాం, ఇంకా అక్షయతనే పంచిపెడతాం కదా. మనం ఏం చేస్తూ ఉన్నాం? అసలు ఈ కాలంలో ఇంకా ఐ థింక్ వీఆర్ లూజింగ్ ద సిగ్మా ఆఫ్ కిచెన్. ఏమని చెప్పండి, మేము వడగేరి ప్రాంతంలో దాటిపోతుంటే శామ్యూల్ డేవిడ్ సార్ ఇంట్లోంచి మంచి డోనర్ స్మెల్ వచ్చేటివి. ఏ ప్రకాశం అంకుల్ ఇంట్లోంచి మంచి మురుకుల స్మెల్ వచ్చేది. క్రిస్మస్ ఈజ్ అరౌండ్ ద కార్నర్. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయాయి. ఏ ఇంటికి వెళ్ళినా, సార్ ఆ బేకరీ నుంచి కేక్ తెచ్చాం, ఈ బేకరీ నుంచి కేక్ తెచ్చాం. మన ఇంట్లో ఏం చేస్తా ఉన్నాం? ఒక చిన్న ఇంటికి మేము రాత్రి వెళ్ళినప్పుడు షీ ప్రిపేర్డ్ నైస్ స్వీట్స్. అమ్మ ఎక్కడ చేసామంటే మేమే చేసాం పాస్టర్ గారు అనేది. మేము చాలా సంతోషపడ్డాం. అండ్ షీ ఎక్స్పెక్టెడ్ ఎ బిగ్ నెంబర్. ఒక 6 మంది పోయినప్పుడు ఆమె చాలా బాధపడింది. మన జీవితంలో ప్రభుని గురించి అక్షయుడైన యేసు నీ జీవితంలో చేసిన అద్భుతకరమైన శైలి, అక్షయుడైన యేసుక్రీస్తు నిన్ను మార్చినప్పుడు, అక్షయుడైన యేసుక్రీస్తు నీ జీవితాన్ని బాగు చేసినప్పుడు, మనం అక్షయుడైన యేసుక్రీస్తుని గురించిన మాటలు తెలియపరచబడతా ఉన్నామా? ఆయన పంచిపెడతా ఉన్నామా? ఇంటి మీద స్టార్ కానీ లోపల ఏమీ లేదు. ఇంటి మీద వెలుగు కానీ లోపల చీకటి. ఇంటి బయట అనేక మంది సున్నాలు కానీ ఇంటి లోపల ఎముకలు. మన జీవితాల్లో ఎంతో అద్భుతంగా మార్చబడతాం. మంచి మంచి బట్టలు వేస్తాం. పాస్టర్లకైతే మంచి కోట్లు వస్తాయి, కానీ కోటు వెనకల నీ చీకటి జీవితం. కోటు లోపల నీవు అద్భుతకరమైన యేసుక్రీస్తుని గురించిన మాటలే లేవు. ప్రభును ప్రత్యక్షపరిచే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? ప్రభుని గురించి వాగ్దానపూరితమైన వాక్యం చెప్పే బిడ్డగా ఉంటున్నప్పుడు దట్స్ అ కైండ్ ఆఫ్ లైట్ యు ఆర్ షోయింగ్. చివరి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీ 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీలో రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన
ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. వెలుగు కడనే యేసుక్రీస్తు నీవు మాకిరిలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఆయన దరిద్రతలోనికి వచ్చి నిన్ను ధనవంతులుగా చేశాడు. నువ్వు ఈరోజు అనుభవించే కారు, నువ్వు ఈరోజు అనుభవించే వైభవం, ఈరోజు నువ్వు అనుభవించే ఆస్తి ఐశ్వర్యాలు ప్రభు ఇచ్చిన భిక్ష, ప్రభు ఇచ్చిన దయ. అందుకనే ప్రభువా నీ దయ చొప్పున నేను బ్రతుకుచున్నాను. షీ యూజ్డ్ ఎ ఫ్రేజ్, ఆ ఏంజల్ వాడిన మాట లూకా సువార్త 1వ అధ్యాయంలో, దయాప్రాప్తురాలా, ప్రభు దయను పొందితివి, ప్రభు కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకోబడ్డావు. ప్రభు ఎన్నుకున్న వాడి బిడ్డల జీవితాలు లో పీపుల్, వెరీ లో పీపుల్, కానీ దేవుడు వారు ఉన్నతంగా దేవుడు ఆశ్రయించాడు. అంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేశాడు. మన మిషనరీస్ మనల్ని బాగుపరిచారు. అనగారిన మన జీవితాన్ని ప్రభు బాగు చేశాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని, మరణఛాయలో అంధకారంలో ఉన్న మన జీవితాలు, కృంగిపోయిన మన బ్రతుకులను బాగు చేసిన యేసుక్రీస్తుని గురించిన అద్భుతమైన శైలి మన జీవితంలో ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ ఇంకొక 10 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. కానీ సెలబ్రేషన్స్లో డోంట్ ఫర్గెట్ యు ఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. నీవు ప్రభువును అనేకులకు తెలియపరిచే బిడ్డగా ఉండాలా. ప్రభువును ప్రత్యక్షపరిచే బిడ్డగా ఉంటున్నప్పుడు అది నిజమైన ఆరాధన. అందుకని ప్రభువును ఆరాధించుటకు గొల్లలు ఆరాధించిరి, జ్ఞానులు ఆరాధించిరి, మరియమ్మ ప్రభువును ఆరాధించింది, అనేకులు ప్రభువును ఆరాధించారు. నీ ఆరాధన ఏమైంది? మనం ప్రభుని ఆరాధిస్తున్నామా? ప్రభుని కొనియాడుతున్నామా? ప్రభుని గురించిన మన ప్రత్యక్షత అనేకులకు తెలియపరచబడతా ఉన్నామా? మన అన్ని విషయంలో, మన భాష, మన వేషధారణ, మన గృహాలు ప్రభుని గురించి ప్రత్యక్షపరచబిడ్డగా ఉంటున్నప్పుడు అది నిజమైన ప్రభుకు సమర్పించే ఆరాధన. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. వెలుగు కడని యేసుక్రీస్తును మేము కలిగి జీవించి మా ప్రభువా మీ సత్క్రియలు అనేక జన్మల ఎదుట ప్రభుని కొనియాడు బిడ్డలుగా ఉండాలని కోరుకున్న ప్రభువా నీకు మరొకసారి స్తోత్రాలు ఏర్పరచుకుంటూ, నన్ను బాగుపరిచిన ప్రభు అనేక మంది ఎదుట ప్రభుని కొనియాడు బిడ్డలుగా జీవించుటకు ప్రభువుకు సహాయం అనుగ్రహించమని, మా ముందున్న దినాల్లో ప్రభు కొరకు ఇంకా ప్రత్యక్షంగా జీవించుటకు సహాయం అనుగ్రహించమని, మా చేరిన విశ్వాసులందరినీ దీవించమని యేసుక్రీస్తు దీవెనామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.